అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎస్టీ వర్గీకరణ సాధకులు, పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మందాకృష్ణ మాదిగన్న గారు చెప్పిన విధంగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాదిగ ఉపకులాలకు ఆయన ఏం చేశారు? ఇంతకాలం గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మందాకృష్ణ మాదిగన్న గారికి 5 సంవత్సరాలలో 5 నిమిషాల అపార్ట్మెంట్ ఇవ్వలేదంట. అలాంటి వ్యక్తిని మనం ఈ రోజున ఎందుకు నమ్మాలి? అలాంటి వ్యక్తితో మనం ఎందుకు స్నేహం చేయాలి? తెలుసుకోండి. ఇప్పటికైనా మనకు ఎవరు అండదండగా నిలిస్తే వారికి మన మద్దతు తెలపాలి. మన మందాకృష్ణ మాదిగన్న గారు చెప్పిన విధంగానే మనకు ఎవరు సహాయం చేస్తే వారికి మన మద్దతు తెలిపి మన సహాయాన్ని మనకు తోచినంత వాళ్లకు చేసి పెట్టాలని మందాకృష్ణ మాదిగన్న గారు చెప్తూనే ఉంటారు. ఆ మాటకు మనం ఈ రోజున కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వం మనకు సేవ చేసింది, మనకు సహాయం అందించింది. మనకు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఈ రోజుకు ఫలితాన్ని అందుకున్నాం. సో దానికి కారణం ఎవరు? ఎన్డీఏ గవర్నమెంటు, కేంద్రంలో బీజేపీ మద్దతు, అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారము, వీళ్ళ సహకారంతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సాధించాం. సో అలాంటి వ్యక్తులను మనం నమ్మి అలాంటి పార్టీలకు మనం మద్దతు ఇవ్వాలి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో లాయర్ను పెట్టమని, పిటిషన్లకు లాయర్ను పెట్టమని మందాకృష్ణ మాదిగన్న గారు కోరగా దానికి ఎలాంటి స్పందన ఇవ్వలేదంట. సుప్రీంకోర్టులో లాయర్ను పెట్టి వాదించడానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. అలాంటప్పుడు మనం ఎందుకు నమ్మాలి? సో లాయర్ను పెట్టినప్పుడుగా సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పుకు మేము కట్టుబడి ఉంటామనే వాదనలు వినిపించాయంట. సో అంటే అటు మాదిగలకు మంచి చేస్తున్నట్టుంది, అలాగే ఇటు చూస్తే మాదిగలకు చేయవద్దనే ఆలోచన ఉంది. 2 విధాలుగా ఉన్నట్టుగా మద్దతు ఇచ్చినట్టుగా సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పుకు మేము కట్టుబడి ఉంటామని ఆ రోజున లాయర్తో వాదించారంట. ఒకే ఒక నిమిషం, అది కూడా చూడండి. అందుకే మందాకృష్ణ మాదిగన్న గారు చెప్పిన విధంగానే మనకు ఎవరైతే సహాయం చేస్తారో వారికి మనకు మద్దతు ఇవ్వాలని, అలాగే మనం ఎప్పటికీ మర్చిపోవద్దు అలాంటి వ్యక్తులను మనకు సేవ చేసేవాళ్ళం. సో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కూడా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారంట. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అప్పట్లో ఉన్న ప్రధానమంత్రికి బహిరంగంగా లేఖ రాచారంట. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయం చేసిన వ్యక్తేనంట. సో అప్పుడు మందాకృష్ణ మాదిగన్న గారు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలిచారు. ఎందుకంటే మనకు సేవ చేశారు కాబట్టి అలాంటి వ్యక్తులకు మనం ఎప్పటికీ అండగా ఉండాలనే దిశగానే మందాకృష్ణ మాదిగన్న గారు అడుగులు వేస్తుంటారు. మనం కూడా అడుగులు వేయాలని మందాకృష్ణ మాదిగన్న గారు ఈ రోజున పిలుపునివ్వడం జరిగింది. సో నిన్నటి ప్రెస్ మీట్లో కూడా ఒకటే చెప్పారు. సో ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న ప్రస్తుతం బీజేపీ కానీ, జనసేన కానీ, అలాగే తెలుగుదేశం కానీ 3 పార్టీలు మనకు ఈ రోజున మద్దతు ఇచ్చి ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలతో అనుకూలంగా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ నివేదికను తీసుకురావడం జరిగింది. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం కూడా జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు 3 పార్టీలు మద్దతు ఇచ్చాయి. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు.
సో అలాంటి వ్యక్తులకు మనం మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఎందుకంటే మన జీవితాలను మెరుగుపరచడం కోసం విద్యలో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, అలాగే రాజ్యాధికారంలో కానీ మనకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మనకు వాళ్ళు సహాయం చేస్తున్నారు. అందుకు వాళ్ళకు మన మద్దతు ఇవ్వండి. మందాకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలని ఆయన వ్యాఖ్యలు ఇచ్చారు. సో దానికి మనమంతా కట్టుబడి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తప్పులుంటే క్షమించండి మందాకృష్ణ మాదిగన్నగా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.